మామూలుగా మామూలుగా ఉంది కాబట్టి పెద్ద అభివృద్ధి అన్నది ఏం లేవు. రోడ్లు అంటే మరి అధ్వానంగా ఉంది రోడ్లు అయితే. అది విషయం. అంటే ఇంకా మా సంక్షేమం అంటావా, అదైతే మామూలుగా చేరే వాళ్ళకి. విద్యా వైద్యం చేస్తున్నారు అంటున్నారు కదా. విద్యా వైద్యం అంటే ఉన్న 5 ఉన్నారు మన బడిలో స్కూల్లోనే టీచర్లు. ప్రస్తుతానికి 4 దింపే 4 అయ్యారు, 3 అయ్యి మళ్ళీ 2 వచ్చారు. అంటే స్కూల్లో పిల్లకాయలు అంతా అంటే పెద్ద బడులకు పోతుంటారు కాబట్టి ప్రైవేట్ బడులకి ఇక్కడ పిల్లకాయలు లేరని. మామూలుగా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎట్లుంది? అభివృద్ధి పరంగా కావచ్చు, ఇక్కడ ఇచ్చిన సంక్షేమ పథకాలు అవన్నీ మీకు అందుతున్నాయా? ప్రతిదీ అంటే అందుతుందను. అభివృద్ధి అన్నది పెద్దగా వాడటం లేదు, కానీ సంక్షేమం అన్నది మామూలుగా నార్మల్గా అందే వాళ్ళగా అందుతూ ఉంది. పెన్షన్ లాంటిది. మరి ఇక్కడ అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారని ఎమ్మెల్యే? అంటే అధికారం లేకపోయినా మన పసుపులేటి సుధాకర్ అయితే మన లైట్లు బ్రహ్మాండంగా వేసాడు. అది ఎక్కడ మనం సముద్రంలో పోయి చూసినా కూడా మన ఏరియా మన ఊరు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అది మటుకు చెప్పాల్సింది పసుపులేటి సుధాకర్కి మన ఎక్కువ మంచి వస్తాం. అంటే అధికారులు లేనప్పటికి కూడా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు నియోజకవర్గానికి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? మనకైతే పెట్టినట్టే అనిపిస్తుంది, మనం చూస్తున్నాం కాబట్టి. మన ఊర్లో అయితే లైట్లు బాగా వేసాడు, మనకు అందరికి అనుకూలంగా అయిపోయాడు కాబట్టి సీట్లోనే కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఇండిపెండెంట్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. లేకపోతే ఏదో ఒక సీట్ వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ టికెట్ తీసుకున్నా మంచి ఫలితం వచ్చేది మన ఏరియాలో. ఎందుకని ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తే అంటే ఎందుకని అంటారు? అంటే పెద్ద పార్టీలని అది ఉంటుంది కదా, మన పెద్దగా తెలియదు కానీ ఆ విషయంలో. అందువల్ల ఎట్లుంది ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ ఏది రావచ్చు అంటే అధికారంలోకి ఎవరు రావచ్చు అని చెప్తారు? వైసీపీ అలానే కూటమి? ఎన్డీఏ వచ్చేటట్టు అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక్కడ మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పటికి 2 times ఎమ్మెల్యేగా వైసీపీ వాళ్ళు చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ రావాలనుకుంటే ఒకవేళ ఇండిపెండెంట్ క్యాండిడేట్ రావాలనుకుంటున్నారు, ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అభివృద్ధి పనులు అంటే మాకు రోడ్లు నీళ్ళు కంపల్సరిగా ఉండాలి. అవి అభివృద్ధి పనులు. మనం నిత్యం వలయాటకి వెళ్తుంటాము, ఏదో వలలు పోతూ ఉంటుంది, బోట్లు మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇక్కడ కాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతం ఏరియాలో మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి సంక్షేమం వాళ్ళు ఎట్టున్నారు అది కూడా తెలుసుకొని వాళ్ళు మసులుకుంటే అదే మంచిది. ఓకే, మరి ఇప్పుడు ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తున్నారు కదా, సో దానికి పార్టీ గుర్తుకోదా లేదు అంటున్నారు కదా. సో మరి దాన్ని ఎలా గెలిపించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏమో ఈయన కొత్త ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా వచ్చిన ఆయన సుధాకర్ అయితే ఆయన అధికారంలో లేకపోయినా పనులు మటుకు చేసి ఉన్నాడు. అది విషయం మనం అంతా చూస్తుంటాము. అదే మామూలుగా ఎవరు వచ్చినా ఎవరు లైట్ వేసారంటే సుధాకర్ పేరే అనిపిస్తూ ఉంటుంది. అది మటుకు కంపం. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారన్న మీ నియోజకవర్గ వాసులకి? అంటే ఓటుకునోడు అమ్ముడుపోకుండా కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోమని. కరెక్ట్ పర్సెంట్గా వేసుకోవడం చాలా మంచిది. మామూలుగా అందరూ ఇప్పుడు మామూలు ముందరలాగా లేదు. ఇంతకుముందు కూడా కొంత తగ్గుముఖంలో ఉండింది. ఇప్పుడైతే ఇంకా డబ్బులతో కూడిన విషయం అయిపోతుంది. అంటే అధికారంలో అంటే డబ్బుతో కొనేస్తున్నారు. అది విషయం. డబ్బులు లేనిదే పని కాదు.